హాయ్ అండి. మిస్టర్ హ్యారగంట్ హస్బెండ్ పార్ట్ 17. ఆమె భుజంపై చేయి వేసిన ఆశ్రయ్, నిత్య ఏమైంది నీకు? ఎంత కోప్పడేంతగా ఏమైంది అని అడిగాడు. ఏడుస్తూ ఆశ్రయ్ గుండెలపై వాడిపోయిన నిత్య, ఆశు ఇవన్నీ మీ వదిన మీ అన్నవాళ్లే అంటూ ఇంకా బిగ్గరగా ఏడ్చింది. ఆమె మాటలు విన్న ఆశ్రయ్ ఒక క్షణం ఆందోళన చెందాడు. నిత్య, ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిన ఏం చేశారు అని గాబరాగా ఆమె ముఖం చూశాడు. చూడండి ఆశు, ఈ పాడుబుద్ధి మీ వదిన తమ్ముడు ఒక ఎద్దులా ఇంట్లోకి వచ్చేశాడు. నేను ఏదో ఒక మాట అన్నానని ఆ ఈడియట్ నన్ను బాగా తిట్టాడు. నాకు కూడా కోపం వచ్చింది. అందుకే ఆ ఈడియట్ వాళ్ళ అక్క కోసం ఏవేవో తినడానికి లేని వాళ్ళలా జామున్, రవ్వ ఉండలు అన్నీ తెచ్చాడు కదా, వాటన్నిటినీ తీసి పారేశాను. ఇక అందుకే ఆ పాడుబుద్ధి మీ వదినేమో మీ అన్న చెవిలో ఏదో ఊదింది. ఇంటికి రాగానే మీ అన్న నా ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టారు. నా కొత్త ఫోన్ అంటూ బాధతో రాణి కన్నీళ్లను కూడా తుడుచుకుంటూ చెప్పింది. ఆమె చెప్పేది విని ఆశ్రయ్ ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. అది చూసిన నిత్య కోపంగా, ఆశు ఇదేం సంగతి? మీ అన్న నాతో ఇంత దారుణంగా ప్రవర్తించాడని చెప్తున్నా కూడా మీరు ఇలా నిశ్శబ్దంగా కూర్చుంటారా? రండి వెళ్ళి అడుగుదాం. ఆయన నాకు సారీ చెప్పాలి, లేకపోతే మన వాటా ఆస్తి ఇచ్చేయమని చెప్పండి. మనం వేరుగా వెళ్ళిపోదాం అంటూ కోపంగా లేచి నిలబడింది. ఆమెను చూసిన ఆశ్రయ్ మొగంపై చిరునవ్వు మెరిసింది. అతను నవ్వటం చూసి నిత్య మరింతగా కోపంగా, ఆశు నేనెంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే మీరు నవ్వుతున్నారా అని అడిగింది. ఆమె మాటలకు ఆశ్రయ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, అయ్యో నిత్య, నువ్వు మాట్లాడుతున్న మాటలు విని నవ్వకుండా ఇంకేం చెయ్యాలి అన్నాడు ఆమె భుజంపై చేయి వేసి. సరే డియర్, అన్న దగ్గరకు వెళ్ళి ఏ ఆస్తిలో వాటా ఇవ్వమని అడుగుదాం. అడగడానికి నా దగ్గర ఏమైనా ఆస్తి ఉంటేనే కదా అన్నాడు. అతని మాటలు విన్న నిత్య ఆశ్చర్యపోయింది. ఆశు మీ మాటల అర్థం ఏంటి? ఏ ఆస్తి అంటున్నారు? ఇవన్నీ మీ నాన్నగారు ఆస్తే కదా అని అడిగింది. ఆమె మాటలు విన్న ఆశ్రయ్కి ఇంకా నవ్వొచ్చింది. అతను నవ్వుతూనే ఉండడాన్ని చూసి నిత్య, ఆశ్రయ్ ఏమైంది? తల ఏమైనా పాడైందా అంది నవ్వు ఆపుకుంటూ. ఆశ్రయ్ మరి ఇంకేం చెయ్యాలి నిత్య? ఈ ఆస్తేనా ఈ ఇల్లేనా ఏది నాది కాదు. ఇవన్నీ మా అన్న కష్టపడి సంపాదించినవి. నన్ను చదివించి బయట ఎక్కడ ఉద్యోగం లేకపోయినా తన కంపెనీలోనే ఇక పనిచ్చింది కూడా నా అన్నే. ఉండడానికి ఇంట్లో చోటు ఇచ్చింది కూడా ఆయనే. నువ్వు చెప్పినట్టుగా వెళ్ళి ఆస్తిలో ఆట అడిగితే నేను నువ్వు ఏదో చెట్టు కింద టెంట్ వేసుకుని ఉండాల్సి వస్తుంది. కాబట్టి నిత్య, అన్న విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవటం మానేసి నీ పని నువ్వు చూసుకుంటే అదే మంచిది. ఆశ్రయ్ మాటలు విన్న నిత్య ఒక్కో క్షణం ఆశ్చర్యపోయింది. ఇంతకాలం తాను ఆరోహిని డబ్బు ఆస్తి విషయాల్లో ఎంతగా అవమానిస్తూ మాట్లాడిందో గుర్తుకొచ్చింది. కానీ ఆరోహి తనకంటే 1000 రెట్లు ఉన్న స్థాయిలో ఉందని తెలిసి ఆమె ఇక తట్టుకోలేకపోయింది. అంటే తాను తన భర్త ఇద్దరు ఆరోహి భర్త కింద జీవిస్తున్నారనే ఆలోచన ఆమె భరించలేకపోయింది. ఛీ, నేను ముందే ఆశ్రయ్ గురించి పూర్తిగా తెలుసుకుని ప్రేమించుండాల్సింది. పెద్ద కంపెనీ యజమాని ముద్దుల రెండో తమ్ముడు అని నా ఫ్రెండ్స్ అందరూ ఈ అర్జున్ మహారాజా గురించి గొప్పగా చెప్పడం విని ఆశ్రయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అని షాక్తో మంచం మీద కూలబడి కూర్చుంది. ఇక పొట్ట చెక్కలేలా నవ్వుతున్న ఆశ్రయ్, చూడు నిత్య డార్లింగ్, నువ్వు ఊరికే అన్న విషయాల్లో జోక్యం చేసుకునే సాహసం చేయకు. నువ్వు మళ్ళీ అదే పని చేస్తే మా అన్నకి ముందు నోటు కంటే చెయ్యే పని చేస్తుంది. ఇక మీదట ఇలాంటి సాహసాలు చేయటం ఇక్కడితో ఆపు. నీ పని నువ్వు చూసుకుంటే నీకు నాకు ఇద్దరికీ మంచిది అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు. అతని చేతిని విసిరుగొట్టి కోపంగా, ఆశ్రయ్ పెళ్లికి ముందు ఇవన్నీ నాకు చెప్పొచ్చు కదా అని అతను ముఖం వైపుకు చూసింది. ఏం చెప్పాలి నిత్య అని ఆశ్చర్యంగా ఆమెనే చూశాడు. అదే ఆశు, ఈ కంపెనీ అంతా మీ అన్న స్వంత కష్టంతో నిర్మించుకున్నది. నేను ఇక్కడ కేవలం నెల జీతానికి పనిచేస్తున్నానని ముందే చెప్పుండొచ్చు కదా అని నిత్య అతని ముఖం వైపుకు చూసింది. ఇక ఒక్కసారిగా ఇంతసేపు నవ్వుతున్న ఆశ్రయ్ ముఖం ఆమె మాటలు విన్న వెంటనే కాస్త గంభీరంగా మారింది. అంటే నిత్య, నువ్వు నీ అర్థంలో అలా మాట్లాడుతున్నావు? ముందే చెప్పుంటే ఏం చేసేదానివి అని ఆమె ముఖం వైపుకి చూశాడు. వెంటనే తేరుకున్న నిత్య అతని చెయ్యి పట్టుకుని, చిచి నేను ఏ అర్థంలోని చెప్పలేదు ఆశు అంటూ అతని గుండెలపై వాలిపోయింది. లేదు ఆశు, నీకు తెలుసు కదా, నేను నిన్ను డబ్బు చూసి హోదా చూసి ప్రేమించలేదు, నీ మనసు చూసే ప్రేమించాను. నాకు జీవితాంతం అదే ప్రేమ దొరికితే చాలు అంటూ అతని గుండెలకు మరింత దగ్గరయ్యింది. ఇంతసేపు ఆమె మాటలు వింటున్న ఆశ్రయ్ నిట్టూర్పు విడిచి ఆమెను కూడా తన చేతుల్లోకి తీసుకుని
నాకు తెలిసి నిత్య, నువ్వు బయటకి ఎంత మొరటుగా కనిపించినా నీ మనసు మాత్రం చిన్న పిల్లాడి మనసులా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అన్నాడు. అతని కౌగులి మరింత బిగుసుకుంది. అతని మాటలు వింటున్న నిత్యకు మాత్రం ఆరోహి ప్రతి విషయంలో తనకంటే పై స్థాయిలో ఉండడం ఏమాత్రం సహించలేకపోతుంది. ఇక నుంచి ప్రతి విషయాన్ని తన భర్త వాళ్ళ అన్న మీద ఆధారపడవలసి వస్తుందని గుర్తొచ్చి ఆమెకు కోపం మరింత పెరిగింది. ఎలాగైనా ఆరోహికి ఇంకా ఎక్కువ బాధ కలిగించాలి, అప్పుడే నా మనసుకు ప్రశాంతత వస్తుంది అని అనుకుంది నిత్య. కళ్ళు మూసుకున్న కొద్దీ అర్జున్ ఆరోహి మీద ఆమె కోపం క్షణ క్షణానికి పెరుగుతూనే ఉంది. గదిలోకి వెళ్లిన అర్జున్ ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చాడు. అందరూ భోజనానికి కూర్చొని ఉండడం చూసి తాను కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అందరికీ వడ్డిస్తున్న ఆరోహి ముఖం వైపుకు అతను చూశాడు. ఆమె కూడా ఆశ్చర్యంగా అతని ముఖాన్ని చూసింది. అదే టైంలో ఒక క్షణం ఇద్దరు చూపులు ఒకదానితో ఒకటి కలిశాయి. వెంటనే తేరుకున్న ఆరోహి భయంతో తన చూపులు మార్చి అతనికి భోజనం వడ్డిస్తూ అతని ఎదుటే నిలబడింది. అనుకోకుండా గాలికి ఎగురుతున్న ఆమె చీర కొంగు మధ్య నుంచి కనిపిస్తున్న తన నడుము అతనికి కనిపించింది. ఒక క్షణం అతనికి ఊపిరి బిగుసుకున్నట్టు అనిపించింది. నాకేమైంది అని తనలో తానే అనుకుంటూ తలను విదిలించుకుని తన పని తాను చూసుకుని ఇక భోజనం చేయటం కూడా మొదలుపెట్టాడు. ఇక భోజనం చేస్తూ కూర్చున్నాడు. అర్జున్ ఎదురుగా రావటానికి భయపడిన నిత్య తనకు భోజనాన్ని గదికే తీసుకురమ్మని చెప్పడంతో ఆశ్రయ్ ప్లేట్లో భోజనం తీసుకుని పైకి వెళ్తూ ఉండగా అర్జున్ గొంతు అతన్ని ఆపింది. ఆశు, భోజనం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. అన్నా, అది అది నాకు కాదు, నిత్య తీసుకురమ్మంది అని తలదించుకుని నిలబడ్డాడు. ఏమైంది ఆశు, ఆమెకు ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు అర్జున్. అలా ఏమీ లేదన్నా అని అన్నాడు. మరి ఆశ్రయం మాటలకు అర్జున్, చూడాచు, నాకు నోటి మాట కంటే చెయ్య ముందు పని చేస్తుంది. ఇన్ని రోజులు అందరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేశాం. ఈ రోజు ఒక్కసారిగా ఆమె ఒకతే గదిలో భోజనం చేయటం నాకు నచ్చదు. ఇంట్లో అంటే మాటలు రావటం పోవటం సహజం. వాటినే పెద్దవి చేసుకుని ముఖం చాటేసుకుని తిరగడం నాకు అసలు ఇష్టం ఉండదని నీకు బాగా తెలుసు కదా. వెళ్ళు వెళ్ళు, ఆమెను తీసుకుని భోజనానికి రాని అన్నాడు. ఇక ఆశ్రయ్ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని కొత్త మొబైల్ బాక్స్ అతని చేతిలో పెట్టి పంపించాడు. ప్లేట్ పట్టుకుని వస్తున్న అర్జున్ని చూసిన హేమ ఆశ్చర్యంగా, ఏంట్రా అర్జు, భోజనం ప్లేట్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ఆరోహిపై అరిచావేమో అంటూ ఆరోహి ముఖం వైపుకు చూసింది. ఆరోహి మాత్రం నవ్వుతూ అందరికీ భోజనం వడ్డిస్తుంది. అది చూసిన హేమ అయోమయంగా అర్జున్ వైపుకు చూసింది. ఆమె అయోమయాన్ని అర్థం చేసుకున్న అర్జున్, అమ్మ, మీరు అనుకున్నట్టుగా మీ బిడ్డని ఏమీ అనలేదు. మీరు ఇప్పుడు అనవసరంగా టెన్షన్ పడకుండా భోజనం చేయండి. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అందుకే మాట్లాడుకుంటూ ప్లేట్ తీసుకుని వెళ్తున్నాను అని అన్నాడు అర్జున్ హేమతో. అతని మాటలు విన్న హేమ నిట్టూర్పు విడిచింది. భోజనం వడ్డిస్తున్న ఆరుకి అర్జున్ తనను మీ బిడ్డ అని పిలిచాడన్న విషయం అర్థమైంది. అతని ముఖం వైపు చూడాలన్న సిగ్గేసి తల వంచుకుంది. అతని మాటలతో ఆమె బుగ్గలు ఎర్రబడడం చూసిన అర్జున్ ముఖంపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఇక ఆశ్రయ్ నిత్య ఇద్దరు భోజనానికి వచ్చేసరికి అర్జున్ భోజనం ముగించి తన గదికి వెళ్ళిపోయాడు. సంకోచంగా వచ్చిన నిత్య డైనింగ్ టేబుల్ దగ్గర అర్జున్ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. భోజనానికి కూర్చున్న నిత్య ఆశ్రయులకు ఆరోహి స్వయంగా వడ్డించడం చూసి ఆశ్రయ్ నిజంగానే ఆశ్చర్యపోయాడు. అయ్యో, నిత్య ఉదయంతో అంతలా మాట్లాడినా కూడా ఆమె మాత్రం కాస్త కూడా మనసులో పెట్టుకోకుండా ఇంట్లో వాళ్ళ ముందు కోపం చూపించకుండా ఎంత ప్రేమగా నవ్వుతూ భోజనం వడ్డిస్తుంది. నిజంగా మా అన్న ఇలాంటి భార్యను పొందడానికి ఎంతో పుణ్యం చేసుంటాడు. చాలుద్రా, ఇంత తినలేను అని అన్నాడు ఆశు. ఆరోహి నవ్వుతూ మౌనంగా నిలబడింది. అప్పుడు హేమ, ఆరు, ఇప్పుడు అందరికీ వడ్డించావు కదా, రా, నువ్వు కూడా మాతో కలిసి కూర్చుని భోజనం చెయ్యి అంటూ బలవంతంగా ఆమెను కూర్చోబెట్టి స్వయంగా ఆమెకు భోజనం వడ్డించింది. ఏమ ఆరోహిని అంత ప్రేమగా చూసుకోవటం చూసి నిత్య కడుపులో మంటలు రేగాయి. ఆమె కోపానికి ప్లేట్లో ఉన్న అన్నం నలిగిపోయింది. ఆహా, ఏ మాయ చేసిందో, అందరికీ ఇప్పుడు ఈమెనే కావాలి. ఆ పాడుబుద్ధి పని మనిషి నుంచి ఈ ఇంటి పెద్ద మహారాణిలా తిరుగుతుంది. అర్జున్ నుంచి ఇంట్లో అందరికీ ఈమంటే ప్రాణం. ఈమె గురించి ఒక మాట అన్న చాలు ఈ అర్జున్ అందరితో యుద్ధానికి దిగిపోతాడు. ఎంత గర్వంగా తిరుగుతున్నాడో. తిరుగు ఒక రోజు వస్తుంది, ఈ రోజు నిన్ను తలపై పెట్టుకుని మోస్తున్న వాళ్ళే నేను మెడ పట్టుకుని ఈ ఇంటి నుండి బయటికి గింటేలా చేయకపోతే నా పేరు నిత్యనే కాదు అని పళ్ళన్నీ బిగించి ప్లేట్లో అన్నాన్ని కలుపుతూ కోపంగా ఆరోహి వైపుకు చూస్తూ కూర్చుంది.
నిత్యాను గమనించిన ఆశు ఆమె భుజంపై చేయి వేసి, ఏం ఆలోచిస్తున్నావు నిత్య, భోంచేయి అని అన్నాడు. వెంటనే తేరుకున్న నిత్య తల వంచుకుని భోజనం ముగించి ఆరోహి వైపుకు ఒకసారి కూడా చూడకుండా నేరుగా తినేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ భోజనం ముగించిన తర్వాత హేమ ఆరుతో, ఇప్పుడే జ్వరం తగ్గింది గారు, ఎక్కువగా చల్లని నీళ్లు ముట్టుకోకు, వెళ్ళు వెళ్ళు పడుకో అని చెప్పినా వినలేదు. అత్తమ్మ, పాత్రలు కూడా ఎక్కువ లేవు, మీరు వెళ్ళి పడుకోండి అంటూ హేమను పంపించిన ఆరోహి వంటగదిని మళ్ళీ క్లీన్ చేసి పాత్రలు కడిగి తన గదికి వచ్చింది. ఆరోహి గదిలోకి వచ్చేసరికి అర్జున్ ఇక నైట్ ట్రాక్ వేసుకుని ఇక బాల్కనీలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అతన్ని చూసిన ఆరోహికి డ్రెస్ తీసుకుని వెంటనే వాష్రూమ్ కి వెళ్ళిపోయింది. అయ్యో, వీళ్ళల్లో మిగతా అన్ని అలవాట్లు బాగానే ఉన్నాయి ఈయనలో, కానీ రాత్రిపూట సిగరెట్ తాగటం ఒకటే నచ్చదు. ఇంత సిగరెట్ తాగితే ఆరోగ్యం ఏమవుతుందో తెలియదు వీళ్ళకు అని మనసులో అనుకుంది. అద్దం ముందు నిలబడి తను ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయి అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. సిగరెట్ కాల్చి లోపలికి వచ్చిన అర్జున్ నోరు కడుక్కోవడానికి బాత్రూమ్ తలుపు తీశాడు. కానీ అది లోపల నుంచి లాక్ అయి ఉండడం చూసి, ఓ, లోపల ఆరోహి ఉందా అనుకున్నాడు. ఇక ఆమె బయటకు వచ్చేంత వరకు మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. అరగంట గడిచినా ఆమె బయటకు రాకపోవడంతో బాత్రూమ్ తలుపు దగ్గరికి వెళ్లి చెవి పెట్టి విన్నాడు. లోపల నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. ఏంటి, ఈ రోజు బయటకు వచ్చే ఆలోచన లేదా, లేకపోతే అక్కడే ఒక మంచం వేసి ఇవ్వాలా, రాత్రంతా బాత్రూమ్ లోనే పడుకుని పోతావా ఏంటి అంటూ తలుపు తట్టాడు అర్జున్. తన ఆలోచనలో పూర్తిగా మునిగిపోయినారు. అర్జున్ తలుపు తట్టిన శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భయంతో తన తలపై తానే ఒక ముట్టికాయ వేసుకుని తొందరగా డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చేసింది ఆరోహి. ఇప్పటికైనా బయటకు వచ్చిందా, లేక ఇంకా లోపలే నిలబడి పగటి గలలు కంటుందా అని అనుకుంటూ బాల్కనీ నుంచి లోపలికి వస్తున్న అర్జున్ కు అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆరోహి ఒక్కసారిగా బలంగా గుద్దుకుంది అర్జున్ని. వెనక్కి పడిపోబోతున్న ఆమెను గట్టిగా పట్టుకుని అర్జున్ పడిపోకుండా గట్టిగా తన వైపుకి లాగాడు. అయ్యో, కింద పడిపోతానేమో అన్న భయంతో కళ్ళు మూసుకున్న ఆరోహికి తను ఎవరి చేతుల్లో ఉన్నానో అనే అనుభూతి కలిగింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తనని చూస్తున్న అర్జున్ కనిపించాడు. అతను తనను అంత దగ్గరగా పట్టుకుని ఉండడం చూసి ఆరోహి ఒక్కసారిగా బెదిరిపోయింది భయంతో. తాను కూడా భయంతో అతని భుజాలను గట్టిగా పట్టుకున్నానని గుర్తొచ్చింది. మొదటిసారి తన భర్తను అంత దగ్గరగా అలా చూసిన ఆమె ముఖంపై ఉన్న భయం క్రమంగా తగ్గి ఇక సిగ్గు చోటు చేసుకుంది మన ఆరోహికి. అర్జున్ కూడా ఆమెను అంత దగ్గరగా చూస్తూ నిలబడ్డాడు. వద్దనుకున్నా కూడా తన మనసు నెమ్మదిగా ఆమె వైపుకు జారిపోతుందని అతనికి క్లియర్ గానే అర్థమైంది. ఇక ఆమెను పట్టుకుని అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఆమె వేడి శ్వాస తనను తాకగానే ఒక్కసారి ఒళ్ళంతా తనకి చెమటలు పట్టాయి. భయంతో రెప్పలు వేగంగా కొడుతున్న ఆమె కళ్ళపై ఎందుకో ఆ క్షణం ముద్దు పెట్టాలి అనిపించినా ఎంతో కష్టపడి తనను తను అదుపు చేసుకున్నాడు మన అర్జున్. ఇంకెలా ఆమెను చూస్తూ ఉంటే ఖచ్చితంగా నేను అదుపులో పెట్టుకోలేను. ఆమెకి ఇబ్బంది కలిగించే లోపే ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మనసులో అనుకున్నాడు అర్జున్. చూద్దాం మరి ఎప్పుడు ఒకటవుతారో, కలిసి చక్కగా ఎప్పుడుంటారో వీళ్ళిద్దరూ.